లేదని చూచే వీక్షణం తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం అణువునణువునా వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం సత్యం తెలిపిన నాదమే వేదం సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం ఆర్ష సూఫీ వేదాంత సారం ఆర్ష సూఫీ వేదాంత సారం విన్నా కన్నా కరమునందున మలకం బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మా ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీయును కైవల్యము జేగీయ దయా వైభవంబు కీర్తింప సదా మేయాధ్యేయంబగు తేజోయుతరప్సతము గూర్చు శుభ శతకంబుల్ ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక మార్గంలో మనందరి జీవితాలలో ఒక అద్భుతమైన ప్రకాశం ఏర్పడాలి అన్నట్లయితే జడభావాలు పోయి మనస్సు పవిత్రమై ఆధ్యాత్మిక జ్ఞానం మనలో ఉదయించాలి. ఆ జ్ఞానశక్తి బలోపేతం అవ్వాలి. భౌతిక విషయాల పట్ల కలుగుతూ ఉన్న ఆశలు, కోరికలు మొదలైనవన్నీ కూడా ఆ జ్ఞానశక్తితో స్థాయిపడాలి. అటువంటి స్థాయి ఏర్పడినప్పుడే అరిషడ్వర్గాలు స్థాయిలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో మహోన్నతంగా మనం ప్రయాణం చేయగలుగుతాం. అటువంటి స్థాయి లేని వ్యక్తులు మాత్రం జడప్రాయులై నశించిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞాన రహస్యం తెలియబడాలి అంటే మనందరి జీవితాలు సంస్కారవంతంగా జ్ఞానశక్తి పరిపూర్ణంగా ఉండాలి. అటువంటి పవిత్రమైన జ్ఞాన మార్గాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు తరతరాలుగా మనకు ప్రసాదిస్తున్నారు. ఈ పీఠం 6వ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులు సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాధీశము అనే శీర్షికలో ఒక పద్యం ద్వారా ఇలా అంటున్నారు: మధువున్ మాంసము మానిని సతము నిమ్నత్వంబులన్ యోగికిన్ విదయున్ పెద్ద నిషేధమున్ కలవిగా ద్వేషింపరాదందురా ఆ పదమున్ జెల్లు సరే గుణత్రితయముల్ వర్జించినన్ కాని ఈ అధముల్ నేరరు తత్వమార్గము విశుద్ధార్థములన్ కాంచగన్. యోగికి మధువు, మాంసం, స్త్రీలు నీచత్వం కలిగించే విషయాలు అని, వాటిని విధి నిషేధాల రూపంలో ద్వేషించకూడదని కొంతమంది అంటారు. వారి మార్గంలో అది నిజమేమో సరే, ఆ అధములు త్రిగుణాలను విడిచిపెడితేనే కానీ పవిత్రమైన విధానంలో పురుషార్థాలను గ్రహించే తత్వమార్గాన్ని నేర్చుకోలేరు అని దీని భావము. ఈ పద్యాన్ని కపట వేషధారులైన యోగులను ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. ముందుగా మధువున్ మాంసము మానిని సతము నిమ్నత్వంబులన్ యోగికిన్ అంటున్నారు. యోగికి మధువు, మాంసము, స్త్రీలు నీచత్వం కలిగించే విషయాలు అని సాధారణంగా సమాజంలో అంటూ ఉంటారు. అంతే కదా, లోకంలో మనం గమనించినట్లయితే ఏ వ్యక్తికైనా సరే బంధంలో దిగజార్చి తనకున్న వివేకాన్ని, విచక్షణను కోల్పోయేలా చేసే విషయాలు కోరికలు. ఆ కోరికలు ఏ ఏ విషయాల పట్ల ఉంటాయి అంటే మధువు, మద్యపానం చేయాలి అనే విషయంగా కోరిక ఉంటుంది. మాంసము, మాంసాహారాన్ని భుజించాలి అనే విషయంగా కోరిక ఉంటుంది. స్త్రీలు,
ప్రకృతి ప్రభావ ప్రేరణగా ఏర్పడే కోరిక. దానివల్ల ఎన్నో రకాలైన శృంగారపరమైన ఆసక్తులు ఏర్పడుతూ ఉంటాయి. స్త్రీ అయినట్లయితే పురుషుడి పట్ల, పురుషుడైనట్లయితే స్త్రీ పట్ల కామం రూపంలో ఆ కోరిక విజృంభించి మోహంగా పరివర్తన చెంది అది ఎంతో అగమ్య గోచరమైన స్థితికి తీసుకువెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ 3 అంశాలు అంటే మద్యపానము, మాంసము, స్త్రీలు, ఈ 3 కూడా యోగులకు ఎంతో దూరంగా ఉండవలసిన అంశాలు. ఎందువల్ల అంటే నిజమైన యోగి వీటిని విడిచిపెట్టి ఉంటాడు అనే ప్రతీతి లోకంలో ఉంది. యోగి అన్నప్పుడే సంసార ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని స్వీకరించి కాషాయం ధరించిన వాడు యోగి అని చెప్పబడతాడు కదా. వారికి ఏ విషయం పట్ల కోరిక ఉండకూడదు. ఏ భౌతికమైన అంశాలకు ప్రభావితులు కాకుండా, ప్రలోభపడకుండా ఉండాలి. అందువల్ల మద్యం కోసం కానీ, మాంసం కోసం కానీ, స్త్రీల కోసం కానీ తాను ప్రయత్నించకూడదు. తాను ఆ విధమైన ఆలోచన చేయకూడదు. అందువల్ల ఇవి ఆ యోగికి నీచత్వం కలిగించే విషయాలు. ఎప్పుడైతే ఈ విషయాల పట్ల తాను ఆసక్తి చెందుతాడో తనకున్న యోగాన్ని కోల్పోయి నశించిపోతాడు. అందువల్ల ఈ 3 కూడా నీచత్వం కలిగించే విషయాలు అని అంటారు. అయితే వీటిని విధియున్ పెద్ద నిషేధమున్ కలవిగా ద్వేషింపరాదందురా అంటున్నారు. వాస్తవంలో ఈ 3ంటిని కూడా విడిచిపెట్టి యోగి ఉండాలి. కానీ కొంతమంది వేషధారులైన కపటయోగులు, వారు నిజంగా యోగులు కాదు, కానీ లోకంలో పేరు ప్రతిష్టల కోసమో, ఎంతో గొప్ప స్థితిలో తమను అందరూ పూజించాలనో, ధన సంపదలు పెంచుకోవచ్చనో, ఆస్తులు, భూములు మొదలైనవి ఎక్కువగా లభిస్తాయనో వేషధారణ చేసిన కపటయోగులు ఎంతోమంది ఉంటారు. అటువంటి వారికి నిజమైన యోగి వలె వైరాగ్యం ఉండదు. కాబట్టి వారు అన్ని విషయాల్ని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు మాత్రం ఏం చెప్తారు అంటే, ఇలా మద్యపానం విడిచిపెట్టడం, మాంసాహారం విడిచిపెట్టడం, స్త్రీలకు దూరంగా ఉండటం, ఇవన్నీ కూడా విధి రూపంలో మీరు చెప్తూ ఉన్నారు. ఈ 3ంటిని నిషేధంగా యోగులైన మేము విడిచిపెట్టాలి అంటున్నారు. అది సరైనది కాదు. మరి అటువంటి వారిని గురించి చెప్తూ మహాకవి ఉమరాలిషా వారు ఏమంటున్నారంటే, ఆ పదమున్ చెల్లు సరే, అటువంటి వారి మార్గంలో ఆ అజ్ఞానమే నిజమేమో ఏం చేస్తాం, సరే వారి మూర్ఖత్వం అది అన్నట్లుగా చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే కపటయోగులుగా వారు అటువంటి వారు అవతారం ఎత్తడానికి, అక్కడ వేషం కట్టడానికే కారణం అది కదా. ఎవరు ఏమడిగినా కానీ, ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కానీ ఏమీ చెప్పవలసిన అవసరం ఉండదు. ఎవరు తమను ఎదిరించరు అనే ఒక మూర్ఖమైన చింతనతో వారు యోగులుగా వేషాలు కట్టారు. కానీ వాస్తవాన్ని, సత్యాన్ని మాత్రం ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. గుణత్రితయముల్ వర్జించినన్ కానీ ఆ అధముల్ నేరరు తత్వ మార్గము విశుద్ధార్థములన్ కాంచగన్ అని. ఎవరైతే కపట వేషధారులై యోగులుగా చలామణి అవుతూ ఉన్నారో వారందరూ కూడా అధములు. అటువంటి వారు తత్వమార్గాన్ని ఎప్పటికీ తెలుసుకోగలుగుతారు అంటే గుణత్రితయముల్ వర్జించినన్ కానీ అన్నారు. 3 గుణాలు ఉన్నాయి, సత్వ, రజస్సు, తమో గుణాలు. ఈ 3 కూడా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ 3 కూడా ప్రకృతిని ఆధారంగా చేసుకుని మనలో సహజంగా ఏర్పడిన హంసాలు. తమోగుణం నిద్ర, వ్యామోహం, మత్తు, మైకం మొదలైన విషయాలుగా స్తబ్దతను కలిగించి మోహంలో ఉంటుంది. రజోగుణం ఎల్లప్పుడూ ఏదో ఒకటి పొందాలనే కోరికలను బలోపేతం చేసి అశాంతికి గురి చేస్తూ ఉంటుంది. అలజడి, ఆందోళన సృష్టిస్తుంది. సత్వగుణం ప్రశాంతంగా ఉంటూ సుఖ సంతోషాలు అనుభవించాలనే ఆశతో నడిపిస్తూ ఉంటుంది. ఈ 3 గుణాలు కూడా మనందరినీ బంధాలకు గురిచేస్తాయి. కానీ ఆత్మతత్వము, పరబ్రహ్మతత్వం మాత్రం గుణాతీతంగా 3 గుణాలకు మించినదై ఉంది. అందువల్ల ఆ పరబ్రహ్మ స్వరూపమైన తత్వాన్ని తెలుసుకుని తన ఆత్మలో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించి ఆ పరబ్రహ్మ స్వరూపంగా పరిణామం సాధించినప్పుడు జన్మ సార్థకత పొందగలుగుతాము. అందువల్ల తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి,
సత్వగుణం నుండి గుణాతీతమైన స్థితికి సాధకుడి యొక్క ప్రయాణం ఉంటుంది. ఇటువంటి కపట వేషధారులందరికీ కూడా ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ 3 గుణాలలో అధమమైన తమో గుణంలో చిక్కుకున్న మీరు 3 గుణాల్ని విడిచిపెట్టి గుణాతీతంగా ప్రయాణం సాగిస్తే తప్ప తత్వమార్గాన్ని తెలుసుకోలేరు. విశుద్ధార్థంబులన్ గాంచగన్ అంటే ధర్మ అర్థ కామ మోక్ష రూపమైన 4 అంశాల్ని కూడా పవిత్రమైన విధానంలో పొందాలి. ధర్మ మార్గంలో సంపదను, అధార్మిక సంపదను అనుసరించి ధర్మబద్ధంగా వివాహ రూపంలో పొంది కామము, ఆ ధార్మిక మార్గంలోని లోకానికి శ్రేయస్సు కలిగించే విధంగా ప్రయాణం సాగించి పరమ పురుషార్థమైన మోక్షాన్ని సంపాదించుకోవడం కోసం ప్రయత్నించాలి. ఇదే శీలము, పవిత్రతలకు మూలమైన అంశము. భౌతికంగా ధర్మ మార్గంలో ఉంటూ ఆధ్యాత్మిక జిజ్ఞాసతో తత్వ సాధన చేసి మనస్సుని పరిశుద్ధంగా మార్చుకుంటూ అభౌతిక మార్గంలో కూడా పురోగతి సాధించాలి. అప్పుడు ఒక స్థితి నుండి మరొక స్థితికి ఉన్నతంగా ఉత్కృష్టంగా ప్రయాణం సాగించి సమాధి స్థితిలో ఎన్నో దివ్యమైన అభౌతికమైన ఆశ్చర్యకరమైన అంశాలను దర్శించి తరించే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అనుభవంలో పవిత్రమైన జ్ఞానం తెలియబడి జీవన్ముక్తిని సాధించవచ్చు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, వేషధారులైన కొందరు కపటయోగులు ఎన్నో భౌతిక అంశాలపై కోరికలు కలిగి వారి విధానం సరైనది అని వాదిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎప్పటికీ కూడా జ్ఞానం కలగదు. కానీ తాత్విక జ్ఞానం సిద్ధించాలి అంటే మాత్రం సత్వ రజస్ తమో గుణాలకి మించిన గుణాతీతమైన మార్గంలో ప్రయాణం సాగించి అత్యంత సూక్ష్మంగా ఉన్న ఆత్మస్వరూపాన్ని తన సాధనాశక్తితో గ్రహించి తరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈశ్వర సాయుధ్యం కలిగి జన్మ సార్థకం అవుతుంది. దానికోసం మనమంతా కూడా ప్రయత్నించాలి. కపట బుద్ధుల భ్రాంతులకు చిక్కుకోకుండా వివేకంతో సత్యాన్వేషణ చేసి ఆత్మజ్ఞానం పొందేందుకు ప్రయత్నిద్దాం. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఈ పీఠంలో ఆధ్యాత్మిక జ్ఞాన మార్గం పవిత్రమైన విధానంలో ప్రబోధిస్తూ శీలము, పవిత్రత అనే పునాదులపై మోసి ఉంది. మనలో జ్ఞానతత్వాన్ని సాధనాశక్తితో అభివృద్ధి చేస్తూ మానవ జీవన పరిపూర్ణత్వాన్ని కలిగిస్తూ అర్థాన్ని పరమార్థాన్ని సిద్ధింపజేసి తరింపజేస్తూ ఉంది. ఎప్పుడు ఏ జీవి జ్ఞాన మార్గంలో ప్రవేశించి తరించాలని జిజ్ఞాసతో వస్తుందా అని ఈ పీఠాధిపతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని నిరూపణ చేసి జన్మ సార్థకత కలిగించాలనే ఒక బృహత్తరమైన సంకల్పంతో, దివ్యమైన లక్ష్యంతో ఈ పీఠాధిపతులు తత్వవేత్తలై తమను ఆశ్రయించిన శిష్యులందరినీ కృతార్థులను చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ఈ పీఠం 6వ పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ అలీ షా సద్గురువర్యుల సూఫీ వేదాంత దర్శము అనే గ్రంథంలో జడాదేశము అనే శీర్షికలో చెప్పిన ఒక పద్యం. ఈ పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో ప్రాణములెన్నో జీవులు ధరిత్రీ గర్భమందేగును, అందున్నాయో మరి లేచిపోయినవో ఏమో చెప్పగాలేము. మేమన్నం జీవికి శాశ్వతత్వమును విద్యాతత్వమును నేర్పి నిర్భిన్నంబైన పదంబు కూర్చుటకు అర్థింజూతుమెల్లప్పుడున్. ఎన్నో ప్రాణులు, ఎన్నో జీవులు భూగర్భంలోకి పోతూ ఉన్నాయి, అంటే మరణిస్తున్నాయి. అందులో ఎన్ని ఉన్నాయో లేదా అవి ఎక్కడికి లేచిపోయాయో ఏమో చెప్పలేము.
మేము మాత్రం దీనికి శాశ్వతత్వాన్ని విద్యాతత్వాన్ని నేర్పి అఖండమైన జ్ఞాన మార్గాన్ని ప్రసాదించిన వారికి ప్రార్థించిన వారికి ఎప్పుడూ ప్రసాదించడానికి చూస్తూ ఉంటాము అని దీని భావం. ఈ పద్యాన్ని మరింత విశ్లేషించుకుంటే ముందుగా ఎన్నో ప్రాణములు ఎన్నో జీవులు ధరిత్రీ గర్భమందేగు అంటున్నారు. ఎన్నో ప్రాణములు ఎన్నో జీవులు భూగర్భంలోకి పోతూ ఉన్నాయి అంటే మరణిస్తూ ఉన్నాయి. భూమి నుండే అన్ని ప్రాణులు పుడుతూ ఉన్నాయి. చివరికి వాటి ఆయుష్ తీరిపోయిన తర్వాత ఈ మట్టిలోనే కలిసిపోతూ ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఉన్న జీవులు ఏవైనప్పటికీ అవి భూమి మీద తిరుగుతూ ఉండేవైనా, నీటిలో నివసించేవైనా, ఆకాశంలో ఎగురుతూ ఉండేవైనా, అత్యంత సూక్ష్మంగా జీవించే క్రిమికీటకాదులైన పదార్థ రూపంగా మట్టితో ఏర్పడి చివరికి ఈ మట్టిలోనే కలిసిపోతూ ఉన్నాయి. ఎన్నో జీవులు అన్నారు. జీవి అన్నప్పుడు ఇక్కడ మిగిలిన ప్రాణాల కన్నా ఉత్కృష్టమైన మానవ జన్మ అని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కొన్ని వేల లక్షల మంది జన్మిస్తూ ఉంటారు. కొన్ని వేల లక్షల మంది మరణిస్తూ ఉంటారు. వారందరూ ఆయా మత సాంప్రదాయాలను అనుసరించి దహనం రూపంలో పంచభూతాల్లో మిళితమవ్వడమో లేదా ఖననం రూపంలో భూమిలో పాతిపెట్టడమో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్తున్న అంశం కొన్ని మత సాంప్రదాయాల్ని అనుసరించి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఖననం చేసి ఆ దేహాన్ని పాతిపెట్టడం జరుగుతుంది. వారి మత సాంప్రదాయాలను అనుసరించి జడ్జ్మెంట్ డే అనేది ఒకటి కల్పాంతంలో వస్తుందని, ఈ శవాల రూపంలో ఉన్న దేహాలన్నీ కూడా అప్పుడు లేచి వారికి ఉన్న పుణ్య పాప సంపదలను అనుసరించి పుణ్యం ఎక్కువగా ఉన్నట్లయితే స్వర్గానికి, పాపం ఎక్కువగా ఉన్నట్లయితే నరకానికి వెళ్తూ ఉంటారని అంటారు. అప్పటి వరకు మరణించిన వారందరూ కూడా ఈ విధంగా పాతిపెట్టబడి ఉండి శాశ్వతంగా నిద్రిస్తారు. ఆ కల్పాంతంలో ఆ జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు అందరూ లేస్తారని కొన్ని మతాల వారు చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని గురించి తర్వాత ఇలా అంటూ ఆ విధానాన్ని నిరసిస్తున్నారు. అందున్నాయో మరి లేచిపోయినవో ఏమో చెప్పగాలేము అని. అప్పటి వరకు అంటే ఎప్పుడో కల్పం చివరిలో సృష్టి చివరిలో ఆ భగవంతుడు వచ్చి పిలిచినంత వరకు ఈ పాతిపెట్టబడిన శవం అలాగే ఉంటుందా ఉండదా అనేది ఎవరూ చెప్పలేరు అంటున్నారు. అందున్నాయో అంటే పాతిపెట్టినటువంటి చోటులో ఆ దేహం అలానే ఉంటుందా ఉండదా, లేదా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కదా, ఏమో చెప్పే అవకాశం లేదు. భూమిలో పాతిపెట్టి ఉంచి కల్పం చివరిలో భగవంతుడిని వచ్చి స్వర్గ నరకాలకు పంపడం వల్ల అప్పటి వరకు ఈ జీవికి జన్మ ఉండదు అని చెప్తున్న విషయం సరైనది కాదు. ఎందుకంటే ఖననం చేసిన ఆ వ్యక్తి యొక్క జీవాణువులు పంచభూతాలు పరిమితిని దాటి వెళ్ళకపోవడం వల్ల ఆ వ్యక్తి ఆత్మజ్ఞానంతో ఈశ్వర రూపి అయి విశ్వరూపిగా పరిణామం పొందకపోవడం వల్ల, జన్మ సార్థకత అవ్వకపోవడం వల్ల తిరిగి ఏదో ఒక రూపంలో జడజన్మలు పొందడం జరుగుతుంది. భూమిలో పాతిపెట్టినప్పుడు ఆ భూమి నుండి వచ్చిన ఆయా అంశాలన్నీ విడిపోయి భూమిలో కలిసిపోవడం జరుగుతుంది. ఆ ప్రకారంగా ఆ అణువులన్నింటికి ఆకర్షించుకుని తిరిగి జడజన్మ పొందడం జరుగుతుంది. అందువల్ల జడత్వం నశించినంత వరకు, ఈ భ్రాంతితత్వం పోయే వరకు, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఖననం చేసి పాతిపెట్టిన తిరిగి జన్మ రావడం అనేది తప్పదు. కాబట్టి అమృతత్వం అనేది ఆ స్థితిలో లేదు. కానీ తత్వవేత్తలైన బ్రహ్మ జ్ఞానులైన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క సద్గురువులు ఏం చేస్తారట? మేమన్నం జీవికి శాశ్వతత్వమును విద్యాతత్వమును నేర్పి నిర్భిన్నంబైన పదంబు కూర్చుటకు నర్దిన్ జూతు మెల్లప్పుడున్ అని చెప్తున్నారు. మేము మాత్రం అంటే తత్వవేత్తలైన మేము మాత్రం ఏం చేస్తాము? శాశ్వతత్వం కలిగించడానికి మానవులకు విద్యాతత్వాన్ని నేర్పడానికి చూస్తూ ఉన్నాము అని అంటున్నారు. ఎందువల్ల అంటే లోకంలో ఆధ్యాత్మిక తత్వం అనేది ఎంతో అపహాస్య విషయంగా మారిపోతూ ఉన్న పరిస్థితుల్లో నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధనా రూపంలో అనుభవపూర్వకంగా తెలియజేయడం ఎంతో అవసరం. అది తత్వవేత్తల బాధ్యత. కాబట్టి శాశ్వతత్వము అంటే అమృతత్వము,
తిరిగి జననము మరణము లేనటువంటి ఒక అద్భుతమైన స్థితికి తీసుకువెళ్ళడం. ఆత్మ యొక్క జన్మస్థానమైన విరాట్ రూపమైన మహా తేజస్సులో లీనం అయ్యే మార్గాన్ని అనుభవంలో బోధిస్తూ ఉన్నారు తత్వవేత్తలైన ఈ పీఠాధిపతులు. నిర్భిన్నమైన పదంబు కూర్చుటకు నర్దింజూచుతూ మెల్లప్పుడున్ అని చెప్తున్నారు. అంటే ప్రార్థించిన వారికి ఎల్లప్పుడూ అఖండమైన జ్ఞాన మార్గాన్ని ప్రసాదించడానికి ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారు. భిన్నము అంటే నశించిపోయే అజ్ఞానపూరితమైన మార్గము. నిర్భిన్నంబైన అంటే జడత్వరూపమైన జ్ఞానతత్వాన్ని తెలియజేసే మార్గం. దానిని బోధించే జీవులందరికీ శాశ్వతత్వము అంటే అమృతత్వాన్ని విద్యాతత్వం ద్వారా తరించే మార్గాన్ని ఈ పీఠాధిపతులు బోధిస్తూ ఉన్నారు. ఎవరికి బోధిస్తూ ఉన్నారు? ముక్తి కోసం ప్రయాణం చేయడానికి ఆవేదన చెందుతూ ఉన్న సాధకులైన వారికి, ఆ జిజ్ఞాసులైన వారికి బోధించడానికి ఎల్లప్పుడూ కూడా నిరీక్షిస్తూ ఉన్నాము అని చెబుతున్నారు. కాబట్టి అటువంటి జ్ఞాన మార్గాన్ని పొందిన మనమంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎన్నో ప్రాణులు ఎన్నో జీవులు భూగర్భంలోకి మరణం రూపంలో వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా అందులో ఎన్ని ఉన్నాయో, ఎన్ని జీవులు ఎక్కడికి లేచిపోయాయో ఎవరూ చెప్పలేరు. కానీ ప్రతి జీవికి కూడా అమృతత్వం కలగాలి అన్నట్లయితే తత్వవేత్తలైన సద్గురువర్యులను ఆశ్రయించి జిజ్ఞాసతో వారు నేర్పే విద్యాతత్వాన్ని నేర్చుకుని తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగించి తరించే ప్రయత్నం చెయ్యాలి. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈనాటి ఈ సదస్సును శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్షావలి సద్గురువర్యుల వారి దివ్య ఆశీస్సులతో నిర్వహించుకున్నాము. వారికి ఇవే మా నమస్సుమాంజలులు. ప్రజ్ఞానం